హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాజిటివ్ అయితే తెలుసుకుందాం. సీజర్లు కొన్ని రోజులకి వాడుతూ ఉంటే బ్లేడ్ ఇక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఉంటుంది కదండి. ఆ మిక్సీ గిన్నె తిరగకుండా మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా స్టక్ అయిపోయిన దగ్గర బ్లేడ్ దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసామనుకోండి, చక్కగా తిరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 3, ఇలా ఇయర్ ఫోన్స్ అయితే మనం వాడుతూ ఉంటాం కదండి. ఇయర్ ఫోన్స్ కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. పట్టుకోవటానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం కొంచెం అయితే యాజ్లైన్ తీసుకొని ఇలా ఇయర్ ఫోన్కి అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా మనకి దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఇయర్ ఫోను మనకి డస్ట్ పట్టేసినట్లుగా ఉంది అనుకోండి, అప్పుడు కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసి ఇలా క్లీన్ చేసుకోండి. చక్కగా మనకి 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, అగ్గిపుల్లలు ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ కొంచెం తడి అంటే తేమ నిమ్ముకొని ఇలా అగ్గిపుల్లలు అయితే త్వరగా ఎలాగో కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటిది తీసుకొని దానిలో అయితే ఈ అగ్గిపుల్లలు ఇలా వేసేసుకొని ఇలా మూతకైతే మనకి ఇలా అగ్గి పెట్టుకున్నటువంటి సైడ్న ఉన్నటువంటి లేబుల్ని కట్ చేసుకొని ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలాగా పెట్టేసుకొని అతికించుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి చక్కగా ఇలాగా వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అగ్గి పుల్లలు కూడా నిమ్ముకోకుండా ఉంటాయి. మనకి వర్షాకాలంలో కూడా మనం ఎక్కడైనా పెట్టేసినా కూడా తడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ మనం చక్కగా అగ్గి పుల్లని అయితే ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, అలోవేరాని అయితే అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా అలోవేరాను చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అలోవేరాని సగం అయితే ఇలా కట్ చేసుకొని సైడ్ ఉన్నటువంటి ఎడ్జులు అంటే కొంచెం ముళ్ళు అయితే ఉంటాయి కదండి, ఇలాగ సైడ్లను అయితే చాకుతో కట్ చేసుకొని ఇలాగ మనం చపాతీలు చేసుకునే కర్ర అయితే ఉంటుంది కదండి, చపాతీ కర్రతో చక్కగా ఈ విధంగా అనుకుంటే లోపల ఉన్నటువంటి గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా గుజ్జుని మనం రోజు కూడా ఫేస్కి ఇలా అప్లై చేసుకొని స్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలా అప్లై చేసామనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది. మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా మనం స్నానం చేసే ఒక 1 అవర్ ముందు మాత్రం ఇలాగా అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేస్తే మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఇలా రోజు క్రమేణా కూడా పెట్టుకుంటే మీ ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకో టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఇలాగ మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి స్కిన్ పైన పొక్కులు కానీ అలానే గెడ్డలు కానీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అన్నీ కూడా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ మనం అయితే కొంచెం ఇలా అలోవేరాని హీట్ చేసుకొని ఇలాగా పొక్కుల పైన కానీ గెడ్డల పైన కానీ ఇలాగ కాపుకున్నాం అనుకోండి, మనకి స్కిన్ పైన వచ్చినటువంటి గెడ్డలు కానీ పొక్కులు కానీ చక్కగా పెయిన్స్ తగ్గిపోతాయి. ఎక్కువగా మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 6, ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో నిండుగా రైస్ అయితే పోసుకొని చాకులు కానీ ఫెయిలర్లు కానీ ఇలా సెజ్జలు కానీ ఇలా ఈ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ తగ్గిపోకుండా తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఎగ్స్ ఆయిల్లో వేయించేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, పసుపు వేయటం వల్ల కలర్ చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఎల్లిపాయలను అయితే ఇలా వలుచుకొని ఇలాగా వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పొట్లంలాగా చుట్టుకోవాలి. ఇలా పొట్లంలాగా చుట్టుకున్న ఈ పొట్లాన్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పొట్లాన్ని అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగ బౌల్లో అయితే మనం ఎల్లిపాయలను అయితే పెట్టాం కదండి, ఈ ఎల్లిపాయలని ఈ బౌల్ని అందులో పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేయాలండి. అంటే మూత మనం గట్టిగా పట్టకుండా కొంచెం లూజ్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి కొంచెం హీట్ వస్తుంది కదండి, ఆ హీట్ మీద ఈ వాటర్ బాగా కాగి ఉంటాయి కాబట్టి ఇలా మూత పెట్టడం వల్ల చక్కగా మనకి ఆవిరికి ఒక 5 మినిట్స్ అలా ఉంచుతాం కదండి. ఈ ఆవిరికి ఎల్లిపాయ పొట్టు కొంచెం మెత్తబడుతుంది కాబట్టి మనం మళ్ళీ
ఇలా 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకొని ఇలాగ ఆ గిన్నె తీసుకొని గిన్నెలో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలని ఇలా ఈజీగా వచ్చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలాగ నెయిల్స్ మనం ఇలాగ ఎల్లుల్లిపాయలను ఒలిచేటప్పుడు బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఇలాగ కొంచెం అయితే మనం ఆవిరి మీద కొంచెం ఇలాగ హీట్ చేసుకొని తర్వాత తీసుకొని ఇలా ఒలుచుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేశాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఎల్లుల్లిపాయలను ఇంకొక విధంగా కూడా చక్కగా ఒలుచుకోవచ్చండి. ఈ విధంగా ఎల్లుల్లిపాయ గర్భాన్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగ చాకుతో మన సగానికి ఇలా కట్ చేసేసామనుకోండి, చక్కగా ఈజీగా సింపుల్గా ఈ తొక్కనైతే ఒలిచేసుకోవచ్చండి. ఇలా ఎల్లుల్లిపాయ ఉన్నటువంటి పై ఉన్నటువంటి పొట్టును చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ తీసేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఈ విధంగా కూడా ఈ ప్రాసెస్లో చక్కగా ఎల్లుల్లిపాయలను అయితే ఒలుచుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఏదైనా ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. అంటే కూల్ డ్రింక్స్ బాటిల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకొని ఇలాగ చాకుని అయితే కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా చక్కగా కట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత బాటిల్ని ఈ షేప్లో కట్ చేసి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా చాకుతో మనం ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఇలా ఈ షేప్లో అయితే కట్ చేసేసుకొని ఇలా మధ్యలో అయితే కొంచెం ఓపెన్ చేసి మధ్య భాగాన్ని కూడా తీసివేయాలండి. ఇలా మనం పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనం బ్యాంగిల్స్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా చక్కగా ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం బ్యాంగిల్స్ని అయితే ఇలా రెడీ చేసుకుని ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. మనకి తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా తయారు చేసుకొని ఈ విధంగా బ్యాంగిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, హడావుల్లో మనం తీసుకున్నా కూడా చక్కగా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఎక్కడైనా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 11, ఏదైనా ఒక బౌల్ అంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ లాంటిది తీసుకొని ఇలాగైతే ఈ బాక్స్లో మనం ఈ వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువగా అగ్గిపెట్టెలు అయితే మనం ఇలాగ నిమ్ముకొని త్వరగా అగ్గిపుల్లలు అయితే ఎలాగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మూతకైతే అగ్గి పెట్టుకున్నటువంటి సైడ్లో ఉన్నటువంటి లేబుల్ని ఇలాగ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఇలాగా మనం ఈ లేబుల్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా అగ్గిపుల్లని తీసి ఇలా వెలిగించుకోవచ్చు. మనకి వర్షాకాలంలో ఎక్కడ పెట్టుకున్నా కూడా నిమ్ముకోకుండా అలానే తడవకుండా మనకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 12, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. జన్మలో పురుగు అనేది రాదండి. ఈ విధంగా ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకొని పేపర్లో ఇలాగా మనకి మిరియాలు అయితే ఉంటాయి కదండి, వంటల్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. మిరియాలు అయితే ఒక 5-6 తీసుకొని ఇలా పెట్టేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇందులో లవంగాలు కూడా 2-3 ఇలా వేసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి. మంచి ఘాటు అయితే ఉంటాయి ఇవి. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే పొట్లం కట్టుకున్నాం కదండి, ఇప్పుడు సిజర్ పెట్టి అక్కడక్కడ కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం ఘాటుగా స్మెల్గా ఉంటాయి కాబట్టి ఇలా బియ్యంలో పెట్టేసాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బియ్యంలో పెట్టేసి మనం పైన ఇలాగ రైస్ని అంతా కూడా కలిపేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో, ఏ టిప్ అయితే యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.